హలో బ్లౌజ్ లవర్స్, వెల్కమ్ టు ఒంగోలు ఎంబ్రాయిడరీ. ఈ రోజు వచ్చేసి కస్టమర్ తెచ్చుకున్న శారీకి బ్లౌజ్ ఈ డిజైన్ చేసాము. వాటి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి శారీ ఇట్లాగా ప్లెయిన్ గోల్డ్, బట్ మీకు వీడియోకి మాత్రం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే వస్తుంది. దానికి బ్లౌజ్ అనేది ఇట్లాగా డిఫరెంట్గా అయితే ఇట్లా డిజైన్ చేసాం. ఇదిగోండి ఇట్లా. హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్ కాలర్కి ఇట్లా ఇచ్చేసాము. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం చిన్న బుట్ట, కింద వైపు వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా ఇట్లా వచ్చేసింది కాబట్టి దీన్ని ఇంకేం చేయలేదు. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ప్యాటర్న్ ఇట్లా గోల్డ్ జిప్ అనేది ఇచ్చేసేసి స్టిచ్ చేసాము. ఇది మీకు రెడ్గా కనిపిస్తుంది, బట్ వీడియోకి కొంచెం కలర్ అయితే వేరియేషన్స్గా కనిపిస్తున్నాయి. వీడియోలో మాత్రం ఇది యాక్చువల్గా పింకిష్ రెడ్, అంటే పింక్ రెడ్ మిక్సింగ్ అయితే ఎట్లా ఉండదో అలా కలర్ షేడు. దీనికి ఈ క్లాత్ కూడా మన దగ్గరే కస్టమర్ తీసుకొని ఇట్లా అయితే స్టిచ్చింగ్ చేయించాను. టోటల్గా ఈ శారీ మీద లుక్ అయితే మాత్రం ఇంత బాగా వచ్చేసింది. ఇదిగోండి, ఆల్రెడీ కస్టమర్ ఒకసారి జస్ట్ చూసుకొని అయితే వెళ్ళారు, చాలా బాగుందన్నారు. ఫుల్ సాటిస్ఫాక్షన్. టోటల్గా ఈ శారీ మీద లుక్ చూడండి, అసలు ఎట్లా మారిపోయింది. అసలు చాలా బాగా వచ్చింది. జస్ట్ ఫ్రెషర్స్ పార్టీ లాగా అట్లాగా ఉంటుంది, అంటే దానికోసరంగా కస్టమర్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఇప్పుడైతే ఇంకో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను, దాని డీటెయిల్స్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్. ఇది ఇట్లా అయితే డిజైన్ చేశాను. ఫ్లోర్ లెంత్ వస్తుంది. కస్టమర్ కొంచెం బాగా హైట్ ఉంటారు, తనకైతే ఇట్లా డిజైన్ చేశాను. యాక్చువల్గా ఇది ఇట్లా షేడెడ్ శారీ, ఇట్లా షేడెడ్ శారీ వచ్చేస్తుంది. దానితో ఇట్లా క్రషింగ్ కూడా వస్తుంది. ఇట్లా వచ్చిన శారీని ఇట్లాగా డిఫరెంట్గా ఇట్లా ప్లాన్ అయితే నాకు ఇట్లా అనిపించి ఇట్లా ట్రై చేశాను. వీళ్ళకి లుక్ బాగుండాలి అంతే తప్పితే ఇట్లా కావాలి అట్లా కావాలని కూడా ఏం చెప్పలేదు. మొత్తం ఇట్లా చేద్దామనిపించి ఇట్లా చేసేసాను. శారీ అంతా ఇట్లా వస్తుంది కదా, మనకి కింద వైపు డార్క్ కలర్ ఇచ్చాము. ఈ డార్క్ కలర్ని బాడీ పార్ట్కి తీసేసుకొని ఈ ప్యాచ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ కలర్ని తీసుకొచ్చి ఇట్లా ప్యాచ్ లాగా రోజ్ డిజైన్తో ప్యాచ్ లాగా చేసేసి, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది కదా నెక్ అనేది ఇట్లాగా వచ్చేసి కట్ వర్క్, ఇది ట్రెండ్ అవుతుంది కదా, ఇది చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఇట్లా చిన్న బొట్టు ఇచ్చేసి ఇక్కడ పైపింగ్ ఇప్పించి ఇక్కడ వచ్చేసరికి కట్ వర్క్ లాగా ఇట్లా డిజైన్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఇంత బాగా, ఎంత హెవీగా, ఇంత బాగా వచ్చేసింది. దీనికి కింద కూడా మనం చూసినట్లయితే ఇట్లా క్యాన్ ఇవ్వడం వల్ల కొంచెం చూడండి ఎట్లాగుందో. ఫాలింగ్ అనేది చాలా బాగుంది. ఇది శారీ మొత్తం యూస్ చేసేసాను. టోటల్గా శారీ మొత్తం యూస్ చేసేస్తే లుక్ అయితే ఇట్లాగ వచ్చేసింది. చాలా బాగుంది శారీ మొత్తం లుక్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగా వచ్చింది. మీకు ఇంకో లాంగ్ ఫ్రాక్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకో లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కోట్ ప్యాటర్న్ లాగా ఇట్లా సింపుల్గా చేతికి కూడా ఇట్లా లైన్స్ వచ్చేస్తాయి. దీనికి స్టోన్స్ కూడా అతికి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ప్లెయిన్ శారీ, జస్ట్ సెంటర్లో మన శారీలో ఇక్కడ లైన్స్ లాగా వచ్చి అక్కడ ఒక చమ్కీ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఇట్లాగా మొత్తం సెల్ఫ్ కాంబినేషను ఇట్లా రిమూవబుల్ కోటు ఈ వర్క్ అయితే యూస్ చేసేసాను. వర్క్ కూడా కుందన్స్ కూడా ఏం పెట్టలేదు, సింగిల్ కలర్ జస్ట్ గోల్డ్ జరీ, లైట్ గోల్డ్ జరీనే, బ్రైట్గా కూడా ఇవ్వలేదు. ఇట్లా అయితే యూస్ చేశాను. కోట్ కూడా రిమూవబుల్గా డిజైన్ చేశాను, అంటే పిల్లలు ఒకవేళ రిమూవ్ చేసినా కూడా కంఫర్ట్గా ఉండడం కోసం. ఇది కటింగ్ కూడా చెప్పాలంటే అంబ్రిల్లా అట్లా కూడా కాదు, ఏ కట్ అంటాం కదా అట్లాగా డిజైన్ చేసుకొని చేసేసాను. దీనికి కూడా కింద వైపు మీకు ఇట్లాగా ఇందా చూపించినట్టు ఇట్లాగా యూస్ చేశాను. దీనికి కూడా శారీ పాప లెంత్కి తగిన విధంగా శారీ యూస్ చేసుకొని మిగిలింది అయితే కొంచెం అయితే మిగిలింది, అంత ఎక్కువ మిగలలేదు. కానీ అంటే వీళ్ళంతా హైట్ కొంచెం ఎక్కువగా ఉన్నారు, ఆ హైట్ వల్ల క్లాత్ అయితే బాగానే పట్టేస్తుంది. టోటల్గా ఇట్లాగా ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లాత్ వర్క్ మీద డెలికేట్గా ఉంది కదా, అందుకని అయితే కొంచెం ఇక్కడ డబల్ లేయర్ వర్క్ ఇచ్చాను. మళ్ళీ వెనక లైనింగ్ ఇచ్చేసి అసలు స్టిచ్ చేస్తే చాలా బాగా వచ్చింది. వేసుకున్నప్పుడు కూడా దీనికి ఇట్లా ఓవరాల్గా ఇట్లా చూసిన దానికన్నా ఒక బెల్ట్ అనేది పెట్టుకుంటే చాలా బాగా వచ్చింది. టోటల్గా ఈ లాంగ్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది ఇంకో లాంగ్ ఫ్రాక్. ఇది కూడా మీరు చూసినట్లయితే ఇట్లా బటర్ఫ్లై, యాక్చువల్గా ఈ బటర్ఫ్లైస్ అనేది ప్యాచెస్ లాగా వచ్చి షోల్డర్ అంతా అట్లాగా వస్తున్నాయి కదా, నాకు డిజైన్ నచ్చింది బట్ అట్లా వేసుకోవడం ఇష్టం లేక
ఇది వచ్చేసి నెట్లో టిష్యూ క్లాత్. దీన్ని తీసుకొని ఈ వర్క్ అయితే యూస్ చేశాను. ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను. జస్ట్ క్యాప్ స్లీవ్స్ లాగా కొంచెం లూజ్గా పెట్టేసి, ఈడ కొంచెం డీప్గా ఉంది కదా, దానికి ఇట్లా అయితే అడ్జస్ట్ చేశాను. లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్. సింపుల్గా ఉంటుంది, అలాగే డిఫరెంట్గా ఉంది. షైనీగా ఉండడం వల్ల కొంచెం పార్టీ వేర్ లుక్ కూడా ఉంది. చాలా బాగుంది. ఈరోజు వీడియోలో మీకు వీటికి సంబంధించి ఈ లాంగ్ ఫ్రాక్స్ అండ్ బ్లౌజ్ డిజైన్కి సంబంధించి ఈ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీలో ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.